హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవికా ఇన్స్టిట్యూట్. మనము జనరల్ పేపర్లో హాస్టల్ వార్డెన్ ఇంకేదైనా మనకి పాలిటీ గ్రూప్ 1 గ్రూప్ 2 అలాంటి వాటికి ఉపయోగపడతాయండి. ప్రీవియస్ క్వశ్చన్ ఆధారంగా వీటిని రూపొందించడం జరిగింది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం యొక్క ప్రకరణ 30 దేనితో వ్యవహరిస్తుంది అంటే ఆర్టికల్ 30 దేని గురించి మాట్లాడుతుంది? ఆప్షన్ ఏ మనస్సాక్షి స్వతంత్రం గురించి, ఆప్షన్ బి మత ప్రచార హక్కు గురించి, ఆప్షన్ సి అల్ప సంఖ్యాకులకు విద్యా సంస్థలను ఏర్పరచుకునే నిర్వహించుకునే హక్కు గురించి మాట్లాడుతుందా, ఆప్షన్ డి అధిక సంఖ్యాక వర్గములు సాంస్కృతిక మరియు విద్యాపరమ హక్కుల గురించి ఆర్టికల్ 30 మాట్లాడుతుందా? ఇక్కడ ఆర్టికల్ 30 అనేది అల్పసంఖ్యాకుల గురించి మాట్లాడుతుంది. వాళ్ళు విద్యా సంస్థలు ఏర్పరచుకొని మరియు నిర్వహించుకునే హక్కు గురించి ఆర్టికల్ 30 మాట్లాడుతుంది. అలాగే సెకండ్ క్వశ్చన్, భారత రాజ్యాంగం 93వ సవరణ దేనితో వివరించును? ఆప్షన్ ఏ విద్యా హక్కు, ఆప్షన్ బి రాజ్య ఆధీనంలోని ఉద్యోగాల నియామకాలలో వికలాంగుల వ్యక్తుల హక్కులు, ఆప్షన్ సి విద్యా సంస్థలు ప్రవేశాల్లో రిజర్వేషన్, ఆప్షన్ డి రాజ్య ఆధీనంలోని ఉద్యోగాల పదోన్నతుల్లో వెనుకబడిన తరగతుల వారికి అనుకూలంగా రిజర్వేషన్. దేని గురించి? ఆప్షన్ టి అండ్ సి అండి, విద్యా సంస్థల ప్రవేశాల్లో రిజర్వేషన్ గురించి భారత రాజ్యాంగం 93వ సవరణ వివరిస్తుంది. అంటే ఇక్కడ ఇది ఇది ఏంటిదంటే 93వ సవరణ. ఇది ఎప్పుడు చేశారంటే 2005లో చేశారు. దీని ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 15(5) అనమాట. 15(5) క్లాస్ని చేర్చారు. అంటే 2005లో భారత రాజ్యాంగంలోని 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ అనేది ఈ 15(5)ని చేర్చారు. దీనివల్ల ఏంటిదంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ మరియు ఓబీసీ వీళ్ళకి అభ్యర్థులకు సామాజిక విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం అంటే సామాజికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క విద్యా అభివృద్ధి కోసం గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సంస్థలు వీళ్ళు గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో దీంట్లో మైనార్టీ విద్యా సంస్థలు లేవండి. ఓన్లీ ప్రభుత్వం మరియు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రవేశాల కొరకు ప్రత్యేక రిజర్వేషన్ నిబంధన కలిగించే అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు. అంటే ప్రత్యేక రిజర్వేషన్లు ఇది చేర్చడానికి అంటే ఆర్టికల్ 15 క్లాస్ 5 అనేది ప్రభుత్వంలోను మరియు ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రవేశాల కొరకు ప్రత్యేక రిజర్వేషన్ నిబంధన కల్పించడానికి 2005లోని 93వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేర్చారనమాట. నెక్స్ట్, భారత సుప్రీంకోర్టు ఒక అధినేతను జారీ చేస్తూ ప్రతివాది అనుభవిస్తున్న లేదా కలిగి ఉన్న పదవికి హక్కుదారుడు కాదు అని ప్రకటించింది. అది ఏది? ఆప్షన్ ఏ బందీ హాజరు, ఆప్షన్ బి నిషేధాజ్ఞ, ఆప్షన్ సి అధికార వృత్తి, ఆప్షన్ డి పెద్ద కోర్టు ఉత్తర్వు. ఇక్కడ ఆప్షన్ సి అధికార వృచ్చ. ఏ అధికారం లేదా ఏ అర్హతతో అనే అర్థంతో ఉంటుందన్నమాట. అయితే ఏదైనా ఒక ప్రభుత్వం లేదా పబ్లిక్ పదవిని ఒక వ్యక్తి చట్ట విరుద్ధంగా ఆక్రమించినప్పుడు ఆ పదవికి అతను అర్హుడు కాదని ప్రకటించడానికి సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ఒక రిట్ని జారీ చేస్తుంది. నెక్స్ట్, రాజ్యాంగం ఫోర్త్ క్వశ్చన్, రాజ్యాంగం ప్రకరణ ఆర్టికల్ 352 క్రింద అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు ఈ క్రింది ఏ ప్రకరణ ఇమిడి ఉన్న ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేసే అధికారం భారత రాష్ట్రపతికి లేదు? ఆప్షన్ ఏ ఆర్టికల్ 20 అండ్ 21, ఆప్షన్ బి ఆర్టికల్ 19, 20, ఆప్షన్ సి ఆర్టికల్ 21, 22, ఆప్షన్ డి ఆర్టికల్ 19 అండ్ 21.
ఫోర్త్ క్వశ్చన్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 2021ని రాష్ట్రపతికి తాత్కాలికంగా రద్దు చేసే అధికారం ఎప్పుడంటే మనకి అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352 ప్రకటించినప్పుడు. ఫిఫ్త్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగం యొక్క ప్రకరణ ఆర్టికల్ 20లోకి రాదు? ఆప్షన్ ఏ కార్యాంతర శాసనాలు, ఆప్షన్ బి నివారిక నిర్బంధ, ఆప్షన్ సి ద్వంద్వ ఆరోపణ, ఆప్షన్ డి స్వనేరారోపణ. ఫిఫ్త్ క్వశ్చన్ ఆప్షన్ బి నివారిక నిర్బంధం. సిక్స్త్ భారత రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఒక వర్గాన్ని దీని ఆధారంగా అల్పసంఖ్యాక వర్గంగా ప్రకటిస్తారు. ఆప్షన్ ఏ మతము మాత్రమే, ఆప్షన్ బి మతము లేదా భాష రెండిట్లో ఏదైనా, ఆప్షన్ సి భాష లేదా కులం రెండిట్లో ఏదైనా, ఆప్షన్ డి మతం లేదా జాతి రెండిట్లో ఏదైనా. మతము లేదా భాష రెండిట్లో ఏదైనా. సెవెంత్ క్వశ్చన్ ప్రాథమిక హక్కులు ఆప్షన్ ఏ నిరాపేక్షమైనవి, ఆప్షన్ బి ప్రభుత్వ అధికారులపై పరిమితులు, ఆప్షన్ సి సవరణకు అతీతం, ఆప్షన్ డి న్యాయ సమీక్షకు గురి కావు. ప్రాథమిక హక్కులు అనేవి ప్రభుత్వ అధికారులపై పరిమితులు. ఎయిత్ క్వశ్చన్ ప్రాథమిక హక్కులకు మరో పేరు? ఆప్షన్ ఏ న్యాయ సంరక్షణ ఉన్న హక్కులు, ఆప్షన్ బి న్యాయ సంరక్షణ లేని హక్కులు, ఆప్షన్ సి నైతిక హక్కులు, ఆప్షన్ డి పౌర హక్కులు. ప్రాథమిక హక్కులు అనేవి న్యాయ సంరక్షణ ఉన్న హక్కులు. నైన్త్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏ కేసును ప్రాథమిక హక్కుల కేసుగా పరిగణిస్తారు? ఆప్షన్ ఏ గోలక్నాథ్, ఆప్షన్ బి కేశవానంద భారతి, ఆప్షన్ సి మేనకా గాంధీ, ఆప్షన్ డి మినరవల్ మిల్స్. కేశవానంద భారతిని ప్రాథమిక హక్కుల కేసుగా పరిగణిస్తారు. 10th క్వశ్చన్ ప్రాథమిక హక్కులను రద్దు చేయుటకు అధికారం ఎవరికి ఉంది? ఆప్షన్ ఏ సుప్రీంకోర్టు, ఆప్షన్ బి రాష్ట్రపతి, ఆప్షన్ సి ప్రధానమంత్రి, ఆప్షన్ డి పార్లమెంట్. రాష్ట్రపతికి ఈ అధికారం ఉంది. 11th క్వశ్చన్ రాజ్యాంగపు ఏ నిబంధన క్రింద ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులపై ఉల్లంఘనపై సుప్రీంకోర్టు అపీల్ చేయవచ్చును? ఆప్షన్ ఏ ఆర్టికల్ 13, ఆప్షన్ బి ఆర్టికల్ 32, ఆప్షన్ సి ఆర్టికల్ 14, ఆప్షన్ డి ఆర్టికల్ 34. ఆర్టికల్ 32. ఈ ఆర్టికల్ 32 దేని గురించి మాట్లాడుతుందంటే దీన్ని ఆర్టికల్ 32ని రాజ్యాంగ పరిహారపు హక్కు అంటారు. ఎవరికైనా అంటే వ్యక్తుల ప్రాథమిక హక్కు ఎప్పుడైతే ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ఏ వ్యక్తి అయినా సరే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించి హక్కును ఇది కల్పిస్తుంది. ఇది డైరెక్ట్గా ఎలా వస్తుంది అంటే డైరెక్ట్ కాకుండా రిట్లు ద్వారా ఈ హక్కును జారీ చేసుకోవచ్చు అనమాట. సుప్రీంకోర్టు ఈ రక్షణ కోసం రిట్లు ద్వారా దీన్ని జారీ చేయవచ్చు. అలాగే ఆర్టికల్ 13 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 13 ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉండే లేదా వాటిని తగ్గించే విధంగా అంటే ప్రాథమిక హక్కులకు ఏదైనా విరుద్ధంగా ఉన్నా లేదా దాన్ని ప్రాథమిక హక్కులను తగ్గించే విధంగా ఏదైనా మనకు అనిపించినప్పుడు ఏ చట్టానైనా చెల్లదని ఈ ఈ ఆర్టికల్ 13 తెలియపరుస్తుంది. ఇది ఒక న్యాయ సమీక్ష అధికారానికి పునాది అనమాట. ఆర్టికల్ 14 ఇదేంటిదంటే సమానత్వ హక్కు. భారత భూభాగంలో చట్టం ముందు అందరూ సమానులేని మరియు చట్టం ద్వారా అందరికీ ఏం కల్పిస్తుంది? సమాన రక్షణ లభిస్తుంది. ఆర్టికల్ 34 అంటే మన దేశంలోని ఏదైనా ప్రాంతంలోని సైనిక చట్టం అమలవుతున్నప్పుడు అక్కడ ప్రాథమిక హక్కులపై విధించే పరిమితుల గురించి ఆర్టికల్ 34 తెలియజేస్తుంది. 12th డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ప్రాథమిక హక్కును రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ, హృదయంలా అని వర్ణించాడు? ఆప్షన్ ఏ సమానత్వ హక్కు, ఆప్షన్ బి స్వతంత్ర హక్కు, ఆప్షన్ సి పీడనాన్ని నిరోధించే హక్కు, ఆప్షన్ డి రాజ్యాంగ పరిహారపు హక్కు.
ఆయన ఆర్టికల్ 32ని రాజ్యాంగ పరిహార హక్కుని ఆర్టికల్ 32 అంటే అదేంటిదంటే రాజ్యాంగ పరిహార హక్కు. ఈ రాజ్యాంగ పరిహార హక్కుని ప్రాథమిక హక్కుకు రాజ్యాంగానికి ప్రాణం ఆత్మ హృదయం అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభివర్ణించాడనమాట. సమానత్వ హక్కు అంటే ఆర్టికల్ 14ని సమానత్వ హక్కు అంటారు. స్వాతంత్ర హక్కు అంటే ఆర్టికల్ 19ని స్వతంత్ర హక్కు అంటారు. పీడన నిరోధించే హక్కు అంటే ఆర్టికల్ 23ని పీడన నిరోధించే హక్కు అని చెప్తారనమాట. 13th ఏ రాజ్యాంగం నుండి చట్టాలు సమాన రక్షణ గ్రహించారు? ఆప్షన్ ఏ బ్రిటన్, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి ఐర్లాండ్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. ఆప్షన్ బి అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14లో పేర్కొన్న చట్టాలు సమాన రక్షణ అనేది అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించింది. అలాగే ఈ ఆర్టికల్ 14లోనే చట్టం ముందు అందరూ సమానులే కదా, చట్టం ముందు అందరూ సమానులే. దీన్ని ఎక్కడి నుంచి గ్రహించిందంటే బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారనమాట. 14th క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ ప్రకటన ప్రకారం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం చేయబడింది? ఆప్షన్ ఏ ప్రకటన ఆర్టికల్ 21 జీవించే హక్కుల్లో భాగంగా ఆరోగ్యకరమైన పర్యావరణ హక్కు పొందే హక్కు. ఆప్షన్ బి ప్రకరణ 48 ఆదేశక నియమము. ఆప్షన్ సి ప్రకరణ 275 షెడ్యూల్ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి. ఆప్షన్ డి పైవేవి కావు. ఆప్షన్ ఏ అంటే మనం ఆరోగ్యకరంగా జీవించడానికి పర్యావరణం హక్కు కూడా ఒక హక్కు అని మనకి ఆర్టికల్ 21లో చేర్చారండి. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం 2010లో దీన్ని చేర్చారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కి అనుగుణంగా రూపొందించారు. దీని ప్రకారం ఆర్టికల్ 21 ప్రకారము ఏం చెప్తుందంటే పౌరులందరికీ స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన పర్యావరణం కూడా పొందే హక్కు కూడా ఒక ప్రాథమిక హక్కు అని తెలియపరుస్తుంది అనమాట. నెక్స్ట్ 15th క్వశ్చన్, ఈ క్రింది ఏ వర్గానికి ప్రాథమిక హక్కుల్లో ప్రస్తావన లేదు? ఆప్షన్ ఏ వికలాంగులు, ఆప్షన్ బి ఆర్థికంగా వెనుకబడిన వారికి, ఆప్షన్ సి మహిళలకు, ఆప్షన్ డి ఏ అండ్ బి. ఆప్షన్ ఏ వికలాంగులకు ప్రాథమిక హక్కులో ప్రస్తావన లేదు. ఎందుకంటే భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఏ భాగంలోని అంటే కింద కూడా ఉంది కాబట్టి అది చెప్పట్లేదు. అది ఉందండి. వికలాంగుల గురించి ఎక్కడ ఈ ప్రాథమిక హక్కుల్లో మనకి ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ప్రాథమిక హక్కుల్లో ఎక్కడ వికలాంగుల గురించి మాట్లాడలేదు. ఈ ప్రస్తావన అనేది మనకి ఎక్కడ తీసుకొచ్చారంటే ఆర్టికల్ 41లోనే తీసుకొస్తారనమాట. అలాగే మనకి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు అని ఉంది కదండి. ఆర్థికంగా వెనకబడి అంటే ఈడబ్ల్యూఎస్ ఇది ప్రాథమిక హక్కుల్లో ప్రస్తావన తీసుకొచ్చారు. ఎప్పుడు అంటే 2019లో 103 రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15(6)లో చేర్చారనమాట. ఆర్టికల్ 15(6)లో ఈడబ్ల్యూసి 2019లో చేశారనమాట. ఏంటిది ఆర్టికల్ 15(6)ను 16 ఆర్టికల్ 6లో దీన్ని చేర్చారు. ఇది ఎందుకంటే ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించడానికి చేశారనమాట. మరి మహిళలకు అంటే ఆర్టికల్ 15(3) క్లాస్ 3 తెలియపరుస్తుంది. అంటే ఆర్థికంగా వెనకబడిన వారికి ప్రజెంట్ ఇప్పుడు ప్రాథమిక హక్కుల్లో ప్రస్తావన ఉందన్నమాట. నెక్స్ట్
పౌరులకు ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ భాగం 3, ఆప్షన్ బి భాగం 4, ఆప్షన్ సి భాగం 2, ఆప్షన్ డి భాగం 6. ఆర్టికల్ ఏ 3వ భాగంలో మనకి ప్రాథమిక హక్కులను పొందుపరిచారన్నమాట. ప్రాథమిక హక్కులను మొదటిసారిగా తెలియజేసిన పత్రం? ఆప్షన్ ఏ మాగ్నా కార్ట్, ఆప్షన్ బి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, ఆప్షన్ సి అమెరికన్ బిల్ ఆఫ్ రైట్స్, ఆప్షన్ డి సివిల్ రైట్స్ చట్టం. మాగ్నా కార్ట్. ఆప్షన్ ఏ మాగ్నా కార్ట్ అనమాట. ఇది ఎప్పుడంటే క్రీస్తు శకం 1215లో బ్రిటన్ రాజు కింగ్ జాన్ తన దేశ ప్రజల హక్కుల కోసం జారీ చేయబడ్డ పత్రమే మాగ్నా కార్ట్. ప్రపంచంలోనే హక్కుల గురించి మాట్లాడిన మొదటి లిఖిత పూర్వక పత్రం ఇది. నెక్స్ట్ 18th క్వశ్చన్. ప్రాథమిక హక్కుల అమలుకు ఏ అధికారణ ప్రకారం చట్టం చేయొచ్చు? ఆప్షన్ ఏ ఆర్టికల్ 32, ఆప్షన్ బి ఆర్టికల్ 33, ఆప్షన్ సి ఆర్టికల్ 34, ఆప్షన్ డి ఆర్టికల్ 35. ప్రాథమిక హక్కుల అమలుకు ఏ అధికరణ ప్రకారం చట్టం చేయొచ్చు అంటే ఆర్టికల్ 35. ఆర్టికల్ 35 అంటే ప్రాథమిక హక్కుల్లోని కొన్ని నిబంధనలను అమలు చేయడానికి లేదా వాటిని ఉల్లంఘించే శిక్షలు ఖరారు చేయడానికి చట్టాలు చేసే అధికారం ఏ ఆర్టికల్కి ఇచ్చారండి? అది దేశ పార్లమెంటుకు మాత్రమే. ఆర్టికల్ 35 ప్రకారం ఏదైనా చేయగలిగేది ఏంటంటే పార్లమెంటుకి ఇచ్చారు. 19th క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని అధికరణ 14 ఈ క్రింది దేనిని నిషేధించలేదు? ఆప్షన్ ఏ క్లాస్ చట్టం, ఆప్షన్ బి న్యాయమైన వర్గీకరణ, ఆప్షన్ సి తారతమ్యం, ఆప్షన్ డి విడదీయటం. నైన్టీన్త్ క్వశ్చన్ ఆప్షన్ బి న్యాయ వర్గీకరణ. 20 క్వశ్చన్. రాజ్యాంగంలోని పీడన నిరోధముకు సంబంధించిన ప్రకరణలు? ఆప్షన్ ఏ అది ఆర్టికల్ 29 మరియు 30, ఆప్షన్ బి ఆర్టికల్ 19 మరియు 22, ఆప్షన్ సి ఆర్టికల్ 23 అండ్ 24, ఆప్షన్ డి ఆర్టికల్ 14 అండ్ 18. ఆప్షన్ సి. ఆప్షన్ సి అనేవి రాజ్యాంగంలో పీడన నిరోధానికి సంబంధించిన ప్రకరణలు. ఆర్టికల్ 23, ఆర్టికల్ 24 అనేది మనకి ఇక్కడ అధికారం. ఆర్టికల్ 29, 30 దేని గురించి చెప్తుంది అంటే విద్యా సాంస్కృతిక హక్కులు అంటే మైనారిటీ వాళ్ళకి సంబంధించిన హక్కుల గురించి. అధికరణ 1922 అంటే ఏం చెప్తుందంటే వ్యక్తిగత స్వాతంత్ర హక్కుల గురించి చెప్తుంది. అలాగే ఆర్టికల్ 14, 18 ఏంటంటే సమానత్వ హక్కుల గురించి చెప్తుంది అనమాట. 21 జాతీయ అత్యవసర పరిస్థితుల్లో రద్దు కాని హక్కు ఏంటిదంటే ఆప్షన్ ఏ సమానత్వ హక్కు, ఆప్షన్ బి జీవనపు వ్యక్తి స్వతంత్ర హక్కున, ఆప్షన్ సి మతపరమైన స్వేచ్ఛన, ఆప్షన్ డి భావ ప్రకటన స్వేచ్ఛన. మన ఇంతకు ముందే చెప్పినవండి అత్యవసర పరిస్థితులు ఆర్టికల్ 352 అప్పుడు రద్దుగాని ఏంటి అంటే 20 అండ్ 21. మరి ఏంటి అంటే ఆర్టికల్ 20 అంటే నేరాలు శిక్ష నుండి రక్షణ, మరియు ఆర్టికల్ 20 ఏం చెప్తుందంటే నేరాలు శిక్షల నుండి రక్షణ, మరియు ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే జీవించే హక్కులు. జాతీయ అత్యవసర పరిస్థితి అప్పుడు ఆర్టికల్ 350 అప్పుడు సమయంలో రాష్ట్రపతి రద్దు చేయలేరు. దేని ప్రకారం అంటే దీన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ మార్పు తీసుకొచ్చారు. అలాగే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఆర్టికల్ 19 తెలుపుతుంది. సమానత్వ హక్కు అంటే ఆర్టికల్ 14 తెలుపుతుంది అనమాట. మతపరమైన స్వేచ్ఛ ఆర్టికల్ ఏంటిదండి 22. ప్రాథమిక హక్కు నుంచి ఆస్తి హక్కును ఎవరి పదవ కాలంలో తొలగించారు? ఆప్షన్ ఏ మొరార్జీ దేశాయ్, ఆప్షన్ బి రాజీవ్ గాంధీ, ఆప్షన్ సి చరణ్ సింగ్, ఆప్షన్ డి ఇందిరా గాంధీ. ఆప్షన్ ఏ మొరార్జీ దేశాయి కాలంలో ప్రాథమిక హక్కు నుంచి ఆస్తి హక్కును తీశారనమాట. ఎప్పుడు అంటే 1978లో
44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కు అంటే అప్పట్లో ప్రాథమిక హక్కులో ఆర్టికల్ 31లో ఉండేదన్నమాట. తర్వాత ఇది అంటే ఆర్టికల్ అప్పుడు 31 ప్రాథమిక హక్కుల్లో ఉండేది. తర్వాత దాన్ని తీసుకొచ్చి ఆర్టికల్ 300A సాధారణ చట్టబద్ధమైన హక్కుగా చేశారనమాట. 23 ఆర్టికల్ 12 ప్రకారం రాజ్యం నిర్వచనంలోకి రాని అంశము ఆప్షన్ ఏ గ్రామ పంచాయతీ, ఆప్షన్ బి సహకార సంఘాలు, ఆప్షన్ సి యూనివర్సిటీలు, ఆప్షన్ డి పైవేవి కావు. ఆప్షన్ బి సహకార సంఘాలు అనేవి ప్రకటన అంటే ఆర్టికల్ 12 రాజ్యం నిర్వచనంలోకి రావండి. ఈ ఆర్టికల్ 12 ప్రకారం స్థానిక సంస్థలు అంటే ఏంటివి? అవి మనకి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు రాజ్యం పరిధిలోకి వస్తాయి. అలాగే యూనివర్సిటీలు అంటే ప్రభుత్వ నిధులతో నడిచే లేదా చట్టం ద్వారా ఏర్పడిన ప్రభుత్వ యూనివర్సిటీలు మరియు అథారిటీలు అనేవి రాజ్యంలోకి వస్తాయి. ఇవి సాధారణ సహకార సంఘాలు అనేవి ఆర్టికల్ కిందకి రావన్నమాట. మన పేపర్ 2లో ఆర్టికల్ చెప్పినప్పుడు అందులో వివరంగా వివరించినటువంటి లిస్ట్ కూడా ఇచ్చాను. 24 హంస పాలు నుండి నీరుని వేరు చేస్తుందని ఈ అంశం క్రింది సూత్రానికి అన్వయించవచ్చు. ఆప్షన్ ఏ డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ, ఆప్షన్ ఈ డాక్ట్రిన్ ఆఫ్ వెయివర్, ఆప్షన్ సి డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, ఆప్షన్ డి డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టాన్స్. ఆప్షన్ ఏ డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అంటే ఏంటిది అంటే ప్రభుత్వం చేసిన ఏదైనా చట్టంలో కొంత భాగం రాజ్యానికి లేదా ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే మొత్తం చట్టాన్ని రద్దు చేయకుండా కేవలం ఆ చెల్లని భాగాన్నే మాత్రమే రద్దు చేస్తారనమాట. దాన్నే హంస పాలు నీరు కలిసినప్పుడు కేవలం పాలన మాత్రమే ఎలా వేరు చేస్తుందో అలాగే మనకి ఇవి ఆ భాగాన్ని మాత్రమే తీసేయటాన్ని డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అంటారు. మరి డాక్ట్రిన్ ఆఫ్ వెయివర్ అంటే ఏంటిది అంటే భారత పౌరులు తమకు ఉన్న ప్రాథమిక హక్కులకు స్వచ్ఛందంగా వదులుకోవటానికి వీల్లేనే ఈ సిద్ధాంతం నమ్ముతుంది. అలాగే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే ఏంటిదంటే రాజ్యాంగం రాకముందు ఉన్న చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే అవి పూర్తిగా అంతరించిపోవు, కేవలం ప్రాథమిక హక్కుల నీడలో తాత్కాలికంగా నిద్రణ స్థితిలో వెళతాయి. అలాగే డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టాన్స్ అంటే కేంద్ర రాష్ట్ర చట్టాల మధ్య అధికార పరిధి విషయంలో వివాదం వచ్చినప్పుడు ఆ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదో తెలుసుకొని అప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ 25 రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రాథమిక హక్కులకు మూలం వంటిది? ఆప్షన్ ఏ 17వ నిబంధన, ఆప్షన్ బి 18వ నిబంధన, ఆప్షన్ సి 19వ నిబంధన, ఆప్షన్ డి 21వ నిబంధన. ఆప్షన్ సి ఆర్టికల్ 19 ఏం చెప్తుందంటే ఇది భారత రాజ్యాంగానికి మరియు ప్రాథమిక హక్కులకు వెన్నుముక, బ్యాక్ బోన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నమాట అని పిలుస్తారు. ఇది పౌరులకు 6 రకాల ముఖ్యమైన స్వేచ్ఛలను అంటే వాక్ స్వాతంత్రం ఉంది, స్వతంత్ర హక్కులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ స్వేచ్ఛగా మాట్లాడటానికి ఆర్టికల్ 19 నిబంధన అనేది ఉపయోగిస్తారు. మరి ఆర్టికల్ అంటే అన్టచబిలిటీ ఆర్టికల్. 18th అంటే బిరుదుల గురించి మన టైటిల్స్ అన్నట్టు రద్దు చేసేది. ఆర్టికల్ అంటే జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంది. 26 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు నిర్బంధ ప్రాథమిక విద్యను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? ఆప్షన్ ఏ 86వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ బి 88వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ సి 93వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ డి 100వ రాజ్యాంగ సవరణ. మనకి ఇక్కడ తెలిసిందే 21A 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో
దీన్ని ఆర్టికల్ 21ని చేర్చి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా మార్చారనమాట. అలాగే 88వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది అంటే సేవల పన్ను సర్వీస్ అండ్ ట్యాక్స్ గురించి చెప్తుంది. సర్వీస్ అండ్ ట్యాక్సెస్ గురించి చెప్తుంది. అలాగే 93వ రాజ్యాంగ సవరణ ఇంత పైన చెప్పుకున్నట్టే విద్యా సంస్థల్లో వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడానికి ఈ ఆర్టికల్ చేశారు. 100వ రాజ్యాంగ సవరణ దేని గురించి అంటే భారతదేశానికి మరియు బంగ్లాదేశాలకు మధ్య భూ సరిహద్దు ఒప్పందం గురించి 100వ సవరణ రాజ్యాంగ సవరణ మాట్లాడుతుంది. ద అగ్రిమెంట్ ఆఫ్ ల్యాండ్ బౌండరీ ఆఫ్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. 27 రాజ్యాంగంలోని 41వ అధికరణం ఏం తెలుపుతుంది? ఆప్షన్ ఏ నిరుద్యోగులకు, వృద్ధులకు, వికలాంగులకు జీవన భృతిని కల్పించటం. ఆప్షన్ బి కార్మికులకు న్యాయపరమైన పరిస్థితులు కల్పించటం. ఆప్షన్ సి గ్రామ పంచాయతీ ఏర్పాటు ద్వారా గ్రామీణాభివృద్ధి కృషి చేయటం. ఆప్షన్ డి మత్తు మందులు, మత్తు పానీయాలు నిషేధించి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించటం. ఇరవై ఏడోది ఏం చెప్తుందంటే ఆర్టికల్ 41. ఆప్షన్ ఏ నిరుద్యోగులకు, వృద్ధులకు, వికలాంగులకు జీవన భృతిని సహాయాన్ని కల్పించటం. పని హక్కు, విద్యా హక్కు. ఈ ఆర్టికల్ 41 ఇదేంటిదంటే ఇది ఆదేశిక సూత్రాలు, నియమాలు 6 సూత్రాలు. కార్మికులకు న్యాయపరమైన పరిస్థితులు కల్పించటం అనేది ఆర్టికల్ 42 తెలుపుతుంది. నెక్స్ట్ 42 27 ఇక్కడ పడిపోయింది. 42వ రాజ్యాంగ సవరణ జరిగిన సంవత్సరం ఆప్షన్ ఏ 1978, ఆప్షన్ బి 1985, ఆప్షన్ సి 1976, ఆప్షన్ డి 1974. ఆప్షన్ సి 1976. మత్తు మందులు, మత్తు పానీయాలు నిషేధించి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించటం ఇది ఆదేశిక సూత్రాల్లోనే ఆర్టికల్ 47 కింద వస్తుందండి. గ్రామ పంచాయతీల ద్వారా ఏర్పాటు చేయటం గ్రామీణ అభివృద్ధి అనేది ఆర్టికల్ 40. నెక్స్ట్ 42వ రాజ్యాంగ సవరణ 1976లో ఇందిరాగాంధీ, ఈ టైంలో ఎవరున్నారండి? ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో రాజ్యాంగంలో అత్యధిక మార్పులు చేయటం వల్ల దీన్ని ఏమంటారంటే 42వ రాజ్యాంగ సవరణ 1970 మినీ రాజ్యాంగం, మినీ కాన్స్టిట్యూషన్ అంటారు, మినీ రాజ్యాంగం అని కూడా పిలుస్తారు. ఇందులోనే ప్రావేశిక, సామ్యవాద, లౌకికవాద, సమగ్రత అనే పదాలను మరియు ప్రాథమిక విధులను చేర్చారు. ఈ మినీ రాజ్యాంగంలోనే 42వ రాజ్యాంగంలోనే ఏమేం చేర్చారంటే సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను మరియు ప్రాథమిక విధులను కూడా చేర్చారనమాట. నెక్స్ట్ 28 ప్రాథమిక హక్కుల రూపకల్పనలో ఎవరు కీలక పాత్ర వహిస్తారు? ఆప్షన్ ఏ అల్లడి కృష్ణస్వామి అయ్యర్, ఆప్షన్ బి రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ సి మహమ్మద్ హిదయతుల్లా, ఆప్షన్ డి జేబీ కృపాలని. ఆప్షన్ డి జేబీ కృపాలని. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రాథమిక హక్కుల ఉపసంఘ అధ్యక్షుడు ఎవరంటే ఈయన ప్రాథమిక హక్కుల ఉపసంఘానికి అధ్యక్షుడు ఎవరంటే జేబీ కృపాలని. ప్రాథమిక హక్కుల కమిటీకి ప్రధాన అధ్యక్షుడు ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నమాట.
అల్లాడి కృష్ణస్వామి అయ్యరేమో ముసాయిదానికి రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యుడు. అలాగే రాజేంద్ర ప్రసాద్ ఏ కమిటీ కంటే రాజ్యాంగ పరిషత్తుకు అధ్యక్షుడు అనమాట. నెక్స్ట్ 29 48వ ఆర్టికల్ దేని గురించి తెలుపుతుంది? ఆప్షన్ ఏ పర్యావరణ పరిరక్షణ, ఆప్షన్ బి గోవధ నిషేధం, ఆప్షన్ సి ప్రజా సంక్షేమం, ఆప్షన్ డి జాతీయ కట్టడాల పరిరక్షణ. ఆప్షన్ బి ఆర్టికల్ 48 దేని గురించి మాట్లాడుతుందంటే గోవధ నిషేధం, అంటే వ్యవసాయం మరియు పశు సంవర్ధ శాఖల నిర్వహణ గురించి మాట్లాడుతుంది. ఇది ఆదేశిక సూత్రం అండి, ప్రాథమిక సూత్రం కాదు, ఆదేశిక సూత్రాలు. ఇందులో ఆర్టికల్ 48 ఇంకేం చెప్తుందంటే ఆధునిక శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేయటం, అలాగే పశుపోషణ అభివృద్ధి చేయాలని చెప్తుంది. పర్యావరణ పరిరక్షణ అనేది ఆర్టికల్ 48A కిందకు వస్తుంది. దీనిని దేని ద్వారా చేర్చారంటే ఈ ఆర్టికల్ అంటే పర్యావరణ పరిరక్షణ ఆర్టికల్ 48Aని 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిలో చేర్చారు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులు అనే భావనను తొలుత ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ ఏ సైమన్ కమిషన్, ఆప్షన్ బి భారత ప్రభుత్వ చట్టం 1935, ఆప్షన్ సి మోతీలాల్ నెహ్రూ నివేదిక, ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ. ఆప్షన్ సి మోతీలాల్ నెహ్రూ. ఈయన రూపొందించిన కమిటీ నెహ్రూ నివేదికలో భారతీయులకు ప్రాథమిక హక్కులు కల్పించాలని మొదటిసారిగా అన్నమాట ఒక అధికారిక లిఖితపూర్వక డిమాండ్ చేశారు. దీనినే భారత ప్రాథమిక హక్కుల యొక్క తొలి ముసాయిదాగా పేర్కొంటారు. మనకి సైమన్ కమిషన్ అంటర్ కమిషన్ వస్తుందిగా 1929, దాని ముందే సైమన్ కమిషన్ 1927, భారత ప్రభుత్వ చట్టం. ఇది భారతీయులకు ప్రాథమిక హక్కులు కల్పించడానికి ఈ రెండు పాల్గొనలేదన్నమాట. కానీ ప్రాథమిక హక్కుల గురించి మోతీలాల్ నెహ్రూ జవహర్లాల్ సభ్యుడిగా ఉంటారనమాట ఇందులో. ఓకే, ఇది జనరల్ పేపర్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. పేపర్ 2లో సిలబస్ కంప్లీట్ అయిందండి. ఇంకొక 2 చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి. సైకాలజీలో సాంఖ్యక శాస్త్రం ఉందండి, రేపు అప్లోడ్ చేస్తాను. మీరు ఎవరైనా హాస్టల్ వాటిని చదవాలనుకుంటే దాంట్లో ఫుల్ సిలబస్ ఉంది, చక్కగా చదువుకోండి, నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.